రీసెంట్గా ఒక దారుణమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం జరిగింది ఒకటి మన చుట్టుపక్కల. విశాఖ జిల్లా మధురవాడ అనే ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఫోటోగ్రాఫర్, మంచిగా టాలెంట్, తన కష్టాన్ని నమ్ముకుని కష్టపడుతూ పైకి ఎదిగి మంచి ఫోటోగ్రాఫర్ కింద ఎదిగాడు. కెమెరాస్ దాదాపు 12-15 లక్షలు విలువ గల కెమెరాస్ సంపాదించుకున్నాడు. ఇదిగో రావులపాలెం దగ్గర నుంచి ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఆన్లైన్లో ఈ సోషల్ మీడియా ద్వారా ఆ అబ్బాయి కాంటాక్ట్ అయ్యి ఆ అబ్బాయితో స్నేహం చేసి మాటలు కలిపి ఏం చేశారంటే, ఆఖరికి మొన్న ఒక ఈవెంట్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, నీవు కెమెరాస్ అన్ని పట్టుకుని వచ్చాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం మీద కారులో చంపేసి అబ్బాయిని ఈ రావులపాలెం చుట్టుపక్కల గోదావరి ప్రాంతంలో ఇసుకలో గొయ్యి తీసి కప్పెట్టేశారు. దేనికంటే ఇదిగో ఆ విలువైన కెమెరాల గురించి, ఆ కెమెరాస్ గురించి, ఆ ఎక్విప్మెంట్ గురించి ఎవరో చెప్పారని చెప్పి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి నమ్మేసి వెళ్ళిపోయాడు. నమ్మడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నమ్మడం వల్ల ఏమైపోయిందండి, మోసపోయి తన ప్రాణాలే కోల్పోయాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైన రోజుల్లో మనం బతుకుతున్నాం. కాబట్టి ఇదిగో బైబిల్ ఎందుకే చెప్తుంది, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు, ఎవరి మాటలు అంత ఈజీగా నమ్మొద్దు. పైకి మీ మంచి కోరుతున్నట్టే ఉంటారు కానీ లోపల మీ చెడు కోరుకుంటున్నారు. పైకి మీరు ఎదగాలని కోరుకుంటున్నారు అన్నట్టు ఉంటారు కానీ లోపల మీరు ఎప్పుడు నాశనం అయిపోతారని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మనుషుల మధ్య